రాయచోటి ఉదంతం మాత్రం చాలా లైట్ తీసుకుంటున్నారు. పోలీసులు అయితే సీరియస్‌గానే తీసుకున్నారు. వాళ్ళు పట్టుకున్న వెరైటీ చూస్తే అసలు ఆంధ్ర ఎంత అదృష్టమో అనుకోవాలి. ఎందుకంటే మన విజయనగరంలో వాడు పేల్చాలనుకున్నప్పుడు ప్రజల ప్రాణాలు తీయాలనుకున్నాడు. వీళ్ళ దగ్గర దొరికినటువంటి ఆయుధాలు చూస్తే ఒక చిన్న ఊరిని లేపేయచ్చు. ఆ తరహా ఆయుధాలు వీళ్ళు చేస్తుంది. స్వాధీనం చేసుకున్నటువంటి వస్తువులు వచ్చేటప్పుడు ఫ్యూయల్ ఆయిల్‌తో కలిపిన అమ్మోనియం నైట్రేట్, ఇంప్రవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్. దీన్ని స్లర్రీ ఎక్స్‌ప్లోజివ్ అంటారు. నైట్లో గ్రెజరిన్ టీఎన్టీ అయి ఉండొచ్చని. పీఈటీఎంతో నిండి ఉండే బాంబు 20 కేజీల సూట్ కేసులో మరొక సూట్ కేసు ఐఈడీ అయి ఉండొచ్చని, ఒక బాక్స్ ఐఈడీ అయి ఉండొచ్చని. పొటాషియం నైట్రేట్, పొటాషియం క్లోరైడ్, పొటాషియం పెర్మాంగనేట్, గన్ పౌడర్, డ్యాగర్ పిచికత్తి, కొడవళ్ళు, పించిన ఆయుధాలు, ట్రైమర్ల కోసం గడియార యంత్రాలు, ఫుల్ స్విచ్లు, ప్రెషర్ స్విచ్లు, స్పీడ్ కంట్రోలర్లు, గ్యాస్ ట్యూబ్ అరెస్టర్లు, పేలుళ్ల సమయంలో గాయాలకు ఉపయోగించే బాల్